అసలేమైందమ్మా నాన్నకి? ఉన్నట్టుండి దగ్గు బాగా వచ్చిందమ్మా. నోట్లోంచి ఆగకుండా రక్తం వస్తూనే ఉంది. వెంటనే అంబులెన్స్ని పిలిపించి హాస్పిటల్కి తీసుకొచ్చాను. నాకు చాలా భయంగా ఉంది రాధిక. అమ్మా ఏం కాదు, నువ్వేం భయపడకు. ఏం కాదు, నువ్వు కూర్చో, కూర్చోమ్మా. ఏడవకమ్మా. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నాకెందుకు చాలా భయంగా ఉంది శ్రీవారు. నేను వెంటనే నాన్నని చూడాలి. వెళ్దాం పదండి. ప్రియా ఏం కాదు, నువ్వు అసలు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అయినా నిన్న ఫంక్షన్లో కూడా బాగానే ఉన్నారు కదా. ఏమో శ్రీవారు, నా సిక్స్త్ సెన్స్ ఎందుకో బ్యాడ్ గా చెప్తుంది. కొట్టి తడగా ఉంది శ్రీవారు. టెన్షన్ పడకు ప్రియా, మీ నాన్నకి ఏం కాదు. ప్రియా ప్రియా ప్లీజ్. డాక్టర్, ఇప్పుడు కండిషన్ ఎలా ఉంది? చాలా సీరియస్ గానే ఉంది. ట్రీట్మెంట్ కి బాడీ కోఆపరేట్ చేయట్లేదు. ఈ రోజు గడిస్తే కానీ ఏం చెప్పలేము. అమ్మా అమ్మా ఏం కాదమ్మా, నాన్నకేం కాదమ్మా, ఏడవకు. ఇంతదాకా ప్రియకి ఈ సంగతి తెలీదు. తెలిస్తే ఎంత గొడవ చేస్తుందో ఏమో. ఇప్పుడైనా చెప్పడం మంచిదేమోనే. అమ్మా ఇప్పుడేం చెప్పొద్దు, కావాలంటే తర్వాత చెప్పమ్మా. ప్రియా నేను చెప్తున్నా కదా, ఏమవదు. ప్లీజ్ టెన్షన్ పడకు ప్లీజ్. మీ నాన్నకి ఏం కాదు. పొద్దున్నే మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తాను. ఓకేనా? ఓకేనా? ప్లీజ్ ఏడవకు. శ్రీవారు, శ్రీవారు, శ్రీవారు ఎక్కడున్నారు? శ్రీవారు, శ్రీవారు, శ్రీవారు. నేహా, మీ అన్నయ్యని ఇక్కడేనా చూసావా? ఇందాకైతే ఇక్కడే ఉన్నాడు వదినా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. అత్తయ్య, శ్రీవారిని ఇక్కడైనా చూసారా? లేదు ప్రియా. ఎందుకు? అర్జెంటుగా మా ఇంటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళారు? తొందరగా వెళ్దాం పదండి. ఏమైంది ప్రియా? ఎందుకలా కంగారు పడుతున్నావు? రాత్రి వాళ్ళ నాన్న గురించి
ప్రియకి ఏదో పీడకాలు వచ్చిందంట, దానికి టెన్షన్ పడుతుంది. వెంటనే వెళ్ళి వాళ్ళ నాన్నగారిని చూస్తే గాని తన మనసు కుదుట పడదు. మరీ చిన్నపిల్లల ఏంటి వదినా ఇది? పీడకలను నమ్మి ఇంత టెన్షన్ పడతారా ఎవరైనా? నేహా, మా నాన్నకి సంబంధించి అది కలైనా పీడకలైనా మరొకటైనా నేనింత టెన్షన్ పడతాను? ఎందుకంటే ఆయన నా ప్రాణం. నువ్వు ఏ విషయంలో జోక్ చేసినా సహిస్తానేమో, కానీ మా నాన్నగారికి సంబంధించి చిన్న సరదా మాటన్నా నేను ఊరుకొని చెప్తున్నా. సారీ వదినా, నేను క్యాజువల్ గానే అన్నాను. అదే చెప్తున్నా నేహా, ఏ విషయంలో అయినా సరే నో ప్రాబ్లం, కానీ మా నాన్నకి సంబంధించి ఇప్పుడు అలా అనుకు నేహా. శ్రీవారు, త్వరగా పదండి శ్రీవారు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ముందు మా నాన్నని చూసి పలకరిస్తే కానీ నాకు ఈ కంగారు తగ్గదు. పదండి. పద. తాళం వేసిందండి. అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళారు? ఫోన్ చేస్తే ఎక్కడికి వెళ్ళారో తెలుస్తుందిగా, ఒకసారి ఫోన్ చేయి. నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది శ్రీవారు. అత్తగారికి కాల్ చేయి. రింగ్ అవుతుంది. అమ్మ ఫోన్ తీయట్లేదు శ్రీవారు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళారేమో. పక్కింటి ఆంటీని అడుగుతాను. ఆ. ఆంటీ, మా ఇంటికి తాళం వేసింది. అయ్యో, మీకు తెలీదా? రాత్రి మీ నాన్నగారికి బాగా సీరియస్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్లారు. మీ అమ్మగారు చెప్పలేదా? ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు? సిరి హాస్పిటల్కి తీసుకెళ్లారు. రాత్రి తీసుకెళ్ళినప్పుడు కండిషన్ అస్సలు బాగాలేదన్నారు. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. నాన్నకేమైంది? ప్రియా, శ్రీవారు, నాన్నకేమై ఉంటుంది? నువ్వేం టెన్షన్ పడకు ప్రియా, మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం పద.
కైలాష్, మావయ్య గారి కండిషన్ క్రిటికల్గానే ఉందన్నారు. చేతి అక్క, ఎందుకు ఎందుకు మీరందరూ నన్ను ఇలా మోసం చేశారు? అది కాదు ప్రియా, నాన్నంటే నాకెంత ప్రాణమో మీకు తెలుసు. నాన్నకి చిన్న కష్టం వస్తే తల్లడిల్లిపోయి ఎంత ఇష్టం నాకు ఉందని కూడా మీకు తెలుసు. అలాంటి మా నాన్న సంవత్సరం నుంచి లుకేమియాతో బాధపడుతున్నారని, కండిషన్ సీరియస్ గా ఉందని మీకు తెలిసి కూడా నాకెందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? మీ నాన్నగారు ఆరోగ్యం బాగోలేదని తెలిస్తే నువ్వు అస్సలు తట్టుకోలేవు ప్రియా. మీ నాన్నగారే నీకు చెప్పొద్దన్నారమ్మా. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ఇప్పుడు మా మామయ్య గారికి ఎలా ఉంది? మా ప్రయత్నం మేము చేస్తున్నాం, బట్ కండిషన్ ఈస్ వెరీ సీరియస్. ట్రీట్మెంట్కి పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు.
ఎందుకిద్దరు ఏదో చిరాకులో ఉన్నారు? మన మొహాలకి ఎప్పుడైనా సంతోషం వచ్చి చచ్చిందా ఏంటి? మనం అనుకున్నది ఏది చేయలేకపోతున్నామన్నా అసంతృప్తి మిగిలింది. ఇప్పుడు ఏమైంది? ఇంకేం కావాలి నాన్న? పూజలో రాధికని తగలబెట్టి బూడిద చేద్దాం అనుకున్నాం. మనం వేసిన ప్లాన్ మిస్ అయ్యిందే తప్ప అది మాత్రం బాగానే ఉంది. నిన్నది చచ్చుంటే ఇక నుంచైనా మనకంటూ మంచి బతుకులు మొదలయ్యేవి. రాధిక అదృష్టం బాగుండి తప్పించుకుంది. అలా అని ప్రతిసారి మనం అలాంటి రిస్కే చేస్తే దొరికిపోతాం. శాశ్వతంగా మన అవకాశాన్ని కోల్పోతాం. ఇదేం కర్మో గాని బావకే రాధికకి పొసగట్లేదు అని తెలిసాక కూడా చేతకానోళ్లలాగా చేతులు కట్టుకుని కూర్చున్నాం. రాధిక పెళ్లి కాకముందు ఎవరినో ప్రేమించింది అని అత్తయ్య దగ్గర నిరూపించలేకపోతున్నాం. నేనొక మంచి ప్లాన్ వేశాను. ఆల్రెడీ డిటెక్టివ్తో మాట్లాడాను. త్వరలోనే రాధిక ప్రేమ కథ మొత్తం మన చేతికొస్తుంది. అప్పుడు ఆధారాలతో శకుంతలకి రాధిక చరిత్ర బయట పెడదాం. స్వామి, మా నాన్నకేమీ కాకూడదు. కోలుకొని తిరిగి ఇంటికి వచ్చేలా దీవించు తండ్రి. ఓకే, మీరు వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, కృష్ణమూర్తి గారు ట్రీట్మెంట్కి సహకరిస్తున్నారు. మా వైపు నుండి బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం. రేపొద్దున ఆ స్పెషలిస్ట్ కూడా రాబోతున్నారు. ఆ డాక్టర్ చెక్ చేశాక మీకు కండిషన్ చెప్తాను. ఓకే డాక్టర్. ఈ టైంలో హాస్పిటల్లో ఇంతమంది ఉండకూడదు. మిగిలిన పేషెంట్లకు కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. ఎవరో ఒకళ్ళు ఉండి మిగతా వాళ్ళు వెళ్ళి రేపు ఉదయం రండి. మీరు వెళ్ళండమ్మా, నేనుంటాను. మీరెవరు వద్దు. నేను మాత్రమే మా నాన్న దగ్గర ఉంటాను. నువ్వెందుకు ప్రియా? అమ్మ నుండి నువ్వు. మనం ఇప్పుడు వెళ్ళి పొద్దునే వచ్చేద్దాం. వద్దు. ఎన్నాళ్ళు నాన్న హెల్త్ కండిషన్ బాలేదని నాకు చెప్పకుండా మీరంతా దాచారు. తెలిస్తే నేను మా నాన్నతోనే ఉండేదాన్ని కదా. దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించుకునేదాన్ని. మీరా పని చేయలేదు. కనీసం ఇప్పుడైనా నన్ను మా నాన్న దగ్గర ఉండనివ్వండి. ప్రియా, నా మాట వినమ్మా. నేనిక్కడ ఉంటాను, మీరు వెళ్ళమ్మా. ప్లీజ్ అమ్మా, నాన్న దగ్గర నేనే ఉంటాను. ప్రియా, డాక్టర్ని రిక్వెస్ట్ చేసి నేను నీతోనే ఉంటా. శ్రీవారు, నేను మాత్రమే ఉంటాను. అలాగే ప్రియా, జాగ్రత్త. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి. జాగ్రత్త. Huh?